929 టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మూసీపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. గుజరాత్ గులాం లాగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, దోమలు కుట్టకుండా సాక్సులు వేసుకున్నారని అన్నారు. హైదరాబాద్ సుందరీకరణను ఎందుకు అడ్డుకుంటున్నారని, మూసీ పునర్జీవనంపై తమకు స్పష్టత ఉందని చెప్పారు. మూసీ బాధితులకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. బీజేపీ వారికి ఇప్పుడు నేను 10 ఏళ్లుగా చూస్తా ఉన్నా, ఒకరోజు టీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ ఇస్తే ఆ మరుసటి రోజు దాన్ని తిప్పి కొంచెం దాన్ని రీసర్కిల్ చేసి బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఇది లోపాయకర ఒప్పందం వాళ్ళది. ఇప్పుడు మొదట్లో వీళ్ళే కదా బీఆర్ఎస్ పార్టీని కూల్చేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, అధ్యక్ష పాలన తీసుకొస్తాం అన్నది కదా. ఎందుకన్నారు? వాళ్ళు బదులుకొని అన్నారు కదా. దాని కారణంగా కదా ఎమ్మెల్యే వచ్చి పడిపోయినారు. ఇవన్నీ కాదు. నేను మళ్ళీ మీ ద్వారా కిషన్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సాబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మాదిరిగా మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తామంటే అక్కడ లేని వ్యతిరేకత, మీకు అక్కడ లేని అభ్యంతరము ఎందుకు ఇక్కడ వస్తూ ఉంది అంటే, మీరు గుజరాత్కి గులాములా? గుజరాత్ రాష్ట్రము సాబర్మతి లాంటి రివర్ ఫ్రంట్లు సుందరీకరణ చేసుకొని అభివృద్ధి చెందాలా, కానీ తెలంగాణ చెందకూడదా? అంటే తెలంగాణ అభివృద్ధి చేస్తే గుజరాత్కి ఏమన్నా కాంపిటీషన్ అని మీరు ఫీల్ అవుతా ఉన్నారా? ఎందుకు దీన్ని అడ్డుపడతా ఉన్నారు? ఇది కిషన్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాలి తెలంగాణ ప్రజలకి. నాకు కాదు, తెలంగాణ ప్రజలకైనా కొంచెం స్పష్టత ఇవ్వాలి.